అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 14 వచనం. నీవు పైవాడుగా ఉండు కానీ క్రింది వాడుగా ఉండవు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి సాయించండి. మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పైవాడిగా ఉండు. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించే దేవుడు హెచ్చిస్తూ నువ్వు పైవాడుగా ఉండు అని మాట్లాడుతుంది. దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించు వారి కలుగు మేలులు మోషే వివరిస్తూ ఈ మాట సెలవించి నువ్వు పైవాడిగా ఉండు. ప్రభువు స్తోత్రం. నువ్వు పైవాడిగా ఉండాలంటే మొదటి పాయింట్ నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. ద్వితీయోపదేశకాండ 28:14. రెండవ పాయింట్ నువ్వు యథార్థత కలిగి జీవించాలి. ఆదికాండం 39వ అధ్యాయం 4, 6, 7, 8 వచనాలు. మూడోది నీవు పనితనం కలిగి జీవించాలి. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం, 3వ వచనం. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి హెచ్చించబడుటకు మూల కారణం దేవుని తోడుంటే వారు హెచ్చింపబడతారు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటుంటే నేడు నీవు దేవుని తోడు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించుము. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రార్థన. ప్రభువా ఈ మాటలు దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సాయించి మీ స్వరం వినిపించినందు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.